హేమావతిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలోని సిద్ధేశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయంలోని శివుడు ఆసీన ముద్రలో కపాలాలను కంఠాభరణంగా ధరించి కొలువు తీరాడు. ఆ స్వామి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా అది తమ అదృష్ట భాగ్యంగా భావించి గర్భాలయంలో కొలువైన భోళా శంకరుడికి కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలో ఆశ్రిత జన రక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత, ఆపద్బాంధవుడైన ఆ మహేశ్వరుడు విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు. మెడలో కపాలమాలను ధరించి ఆసీన భంగిమలో ఒకవైపు శూలం, మరోవైపు ఢమరుకం ధరించి దర్శనమిస్తాడు. నల్లని రాతితో మలచబడిన ఈ మహాదేవుని మూర్తి జీవకళ ఉట్టిపడే విధంగా అందంగా ఆకర్షణీయంగా కానవస్తుంది. భక్తులు స్వామివారిని దర్శించి తమ కోర్కెలను నివేదించుకుంటారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పర్వదినాలలోనూ చేసే విశేష పూజలు నయన మనోహరం. పంచామృతాభిషేకాలు, రుద్రహోమాలు, రుద్ర జపాలతో స్వామిని ఆరాధించే సన్నివేశాన్ని చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలతో సాగే ఈ తంతులో భాగంగా స్వామికి ముందుగా మంగళ స్నానం చేయిస్తారు. అనంతరం పంచామృతాలతో స్వామిని అభిషేకిస్తారు. అనంతరం స్వామిని శుభ్రపరచి అలంకరిస్తారు. పంచామృతాలతో అభిషేకము, పంచముఖ